హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక కటింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. బ్లౌజ్ కటింగ్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి నేను ఆది బ్లౌజ్తో అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను కట్ చేసేవి 2 లైనింగ్లు అండి. ఒకటేసారి 2 లైనింగ్లు ఆ బ్లౌజ్తోనే కటింగ్ చేయాలి కాబట్టి 2 కలిపి ఒకసారి వేసేస్తున్నాను. ఓపెన్స్ ఉన్న వైపు నాకు ఆపోజిట్గా వేసుకున్నాను, ఓపెన్స్ లేని వైపు నాకు వేసుకున్నా, అంటే క్లోజ్ ఉన్న వైపు నా వైపుకు ఉన్నాయండి. అలా వేసుకున్న తర్వాత చివరిన హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొని మనం లాస్ట్లో ఉన్నది కటింగ్ అయితే చేసేసుకోవాలి సమానంగా ఉండేలాగా. చివరి నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఆ లైన్ డ్రా చేసుకున్నాను కదా, ఆ లైన్ మీద నుంచి మన బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో పాటు పెట్టుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచ్ కలిపి పెట్టుకున్నా. అలాగే నడుము లూజ్, మనకి బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 2 పట్టుకొని మనం ఖర్చుతో పాటు కూడా నేను మార్కింగ్ చేసుకున్నా. అలాగే ఒక డాట్, మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదండి, ఆ డాట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ చేసుకున్న వాటిని లైన్స్ అయితే గీసేస్తున్నాను. చంక డౌన్ కూడా మనకు ఆల్తి బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఒకవేళ లేదు వాళ్ళు ఏమన్నా ముడతలు లేదంటే పట్టేస్తున్నట్టు ఉండడం అలాంటివి ఏమన్నా చెప్పారనుకోండి, మనం దాన్ని బట్టి తీసుకోవాలి. మ్యాక్సిమం 6 అయితే ఉండాలండి ఆ బ్లౌజ్కి. ఆర్మ్ హోల్ డీప్ అనేది, అంటే చంక డౌన్ అనేది పెట్టిన తర్వాత నేను వాళ్ళ ఈప్ బద్ద ఉంటుంది కదండి, మనం ఈప్ ఎంత పొడవు నెక్ అనేది చెక్ చేసుకొని అక్కడ నుంచి 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. పైన కింద వచ్చేసి 2.5 ఇప్పుడు చెప్పాను కదా, అంత తీసుకొని దాంట్లో ఒక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నా. ఎందుకంటే రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్, బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో దాన్ని బట్టి చెక్ చేసుకున్నాను. ఖర్చుతో కలిపి షోల్డర్ది బ్లౌజ్ కూడా మనం బ్లౌజ్ యొక్క ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ని పెట్టుకుంటున్నా. లేదు అనుకోండి, మనం ఏం చేయాలంటే ఒక 5.5 ఇంచెస్ వరకు మనం నెక్ విడ్త్తో పాటు తీసుకొని ఒక 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచులు 2.5 ఇంచుల వరకు నెక్ విడ్త్ తీసుకొని కనుమది షోల్డర్కి తీసుకోవాలి. షోల్డర్ ఎలా లేదన్నా 3 ఇంచెస్ వరకు ఉండాలండి. సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే నాకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ని మాత్రమే చెక్ చేసి తీసుకుంటున్నాను, అందుకనే చెప్తున్నా. ఇప్పుడైతే నేను అక్కడ నుంచి మనకి చంక డౌన్ వరకు మార్కింగ్ చేసుకొని మధ్యలో ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి కదండి, 1 ఇంచ్ వరకు తీసుకొని రౌండ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను రౌండ్ తీసుకున్న తర్వాత సైడ్ జాయింట్ల కోసం మనకి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు కోసం లైన్ తీసుకున్నా. అలాగే నాకు అక్కడ లైన్ వచ్చింది చూడండి, ఇటు ఖర్చు అనేసి, అక్కడ వచ్చేసి మనం ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఉంటుందండి మనకి బ్లౌజ్కి, చంక లూజు. ఆ లూజ్ని చెక్ చేసుకుంటే మనం ఎక్కడి వరకు ఖర్చు ఉందో అక్కడ వరకు అయితే రావాలన్నమాట. అది ఆర్మ్ హోల్ లూజ్ అనమాట. నేను ఇక్కడ పాయింట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కూడా 4 ఇంచెస్ అండి. మనం ఏమంటారు, మన నడుము దగ్గర నుంచి 4 ఇంచెస్, లేదంటే ఖర్చు ఉంది కదండి, ఖర్చు కోసం మార్కింగ్ చేసిన బాక్స్ యువతలకు ఉంది కదా, 6వ పాయింట్ అని పెట్టాను. ఆ పాయింట్ దగ్గరకి, అంటే ఖర్చు కోసం పెట్టిన లైన్ దగ్గరికి మనం మలుచుకోవాలండి. నడుము దగ్గర నుంచి దాన్ని మలుచుకున్న తర్వాత అక్కడికి వచ్చింది మధ్యలో ఎక్కడ వస్తుందో అక్కడ డాట్స్ అయితే వేసుకోవాలి. డాట్ పొడవు కూడా 4 ఇంచెస్ లేదా 3.5 ఇంచ్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ కలిపి మార్కింగ్ చేసుకొని నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేస్తున్నాను. ఆది బ్లౌజ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ఆది బ్లౌజ్ ఒకవైపు ఇప్పుడు మనం క్లాత్లో బ్యాక్ పార్ట్ తీసాం కదండి, ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ ఇంకో వైపు తీయాలి. దానికోసం హెడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒక లైన్ డ్రా చేసుకున్నా. దానిపైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేశాను కదండి. ఇది క్లాత్ తిరగవేసి కుట్టడానికి, లేదంటే 1 ఇంచ్ దాకా మనం చేతి పని కోసం పట్టి తీసుకోవాలి. ఇది ఓన్లీ 1/2 ఇంచ్ వరకు హ్యాండ్ తిరగవేయడానికి మాత్రమే నేను తీసుకున్నా. హ్యాండ్ మనకి ఆది బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ ఆది బ్లౌజ్లో ఉన్న హ్యాండ్ ఎలా ఉందో అలాగే తీసేసానండి. ఇక్కడ చూడండి, ఖర్చు కోసం ఈ బాక్స్ గీసాను కదా, అది ఖర్చు కోసం అనమాట. నార్మల్గా అయితే ఇన్ని బాక్సెస్ లాగా నేను ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే గీసాను, లేదంటే నార్మల్గా కటింగ్ చేసేస్తాను. ఇక్కడ
సేమ్ పొడవు ఎంత ఉందో చూసుకున్నాను. మొత్తం చంక డౌన్ దగ్గర కూడా మనకి ఎంత పొడవు ఉందో చూసానండి. మొత్తం అదే ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా చెక్ చేసుకొని మొత్తం అదే విధంగా కట్ చేసుకున్నాను. మనం పైన మాత్రం ఫ్రంట్‌కి రౌండ్ తీస్తాం కదా, కొంచెం డౌన్ తీస్తాం కదండి, అది మాత్రం పైనుంచి 1.5 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇటు సైడ్ జాయింట్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు దగ్గరికి మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి అయితే మనం కటింగ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు అదే మనం ఇది తీయాలన్నమాట. లోత్ అనేది 1/2 ఇంచు లేదా ఒక 1/4 ఇంచ్‌కి కొంచెం పెచ్చగానే తీయాలండి. అలా తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నా. ఒక్కోసారి అయితే మనం స్టిచ్చింగ్ చేసేప్పుడైనా లోతు తీసుకోవచ్చు. కాకపోతే ఇలా తీసుకుంటే క్లారిటీగా మనం అక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి అర్థమవుతదనమాట. ఇక్కడ అనేది ఇది ఫ్రంట్‌కి రావాలనేది టక్స్ ఇవ్వడం వల్ల అర్థమవుతది. ఆ టక్స్ అయితే ఇచ్చుకోవాలి కంపల్సరీగా. మనం స్ట్రైట్ కటింగ్ అంటే ఈ విధంగా వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్‌లోకి అయితే వచ్చేసాము. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా, ఓపెన్స్ ఉన్న వైపు ఈసారి నా వైపుకి వేసుకున్నానండి. హ్యాండ్స్ తీసింకెళ్ళి ఉన్నది కదా, అటువైపుకి నా వైపుకి వచ్చేసేలాగా వేసుకొని ఓపెన్స్ ఉన్న వైపే నా వైపుకి ఉన్నాయండి. ఇప్పుడు స్ట్రైట్‌గా వేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది, క్రాస్‌గా వేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా ఈ విధంగా వేసుకున్నాను. మనకి షోల్డర్ దగ్గర అయితే కోన్ టైప్‌లో రావాలన్నమాట. చూడండి ఆ మూలన కోన్‌గా ఉంది కదా, పైన ఆ విధంగా రావాలి. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా చేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డౌన్ అనేది మనం ఆదికున్న బ్లౌజ్ని బట్టి డౌన్ తీసుకోండి. నాకు అక్కడ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నెక్ డౌన్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ పట్టీ ఉంటది కదా, ఆ పట్టీ జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేశాను. అక్కడ ఆ మార్కింగ్ చేసిన తర్వాత 2 లైన్స్ హాఫ్ ఇంచ్ పెట్టాను కదండి. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి చంకలో డాట్ అనేది వస్తుంది. ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి క్రాస్ బెల్ట్ జాయింట్ కోసం ఖర్చు అనమాట. ఇప్పుడు మనం రౌండ్ అనేది నెక్ రౌండ్ తీసుకున్నాం. ఇటు క్రాస్ బెల్ట్ సైడ్ జాయింట్స్ వైపు కూడా ఎంత పొడవు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలండి. కంపల్సరీ ఖర్చుతో అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అందుకే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నా. మీకు ఇప్పుడు సున్నా చుట్టూ చూపించాను చూడండి, పాయింట్స్ వైజ్ వేసాను. మీకు ఇందులో పాయింట్స్ అనేది కనిపించట్లేదు కదా, అందుకే మీకు తెలియట్లేదు అనమాట. అలాగే చంక రౌండ్ లోత్ అనేది కూడా తీసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ వరకు చంక లోతు కూడా తీసుకున్నాను నేను. అక్కడ వరకు మార్కింగ్ చేశాను. చూడండి మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ డాట్ పొడవు అనేది చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ డాట్ ఎంత ఉందో అంతే చూసుకొని చెక్ చేసుకోవాలండి. అంటే ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి చెక్ చేసుకొని మనం పెట్టుకోవాలి. నాకు అక్కడ వరకు వచ్చింది కదా, దాన్ని అక్కడ వరకు ఇలాగా క్రాస్గా పెట్టేసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మనకి ఆది బ్లౌజులు అన్నీ ఒకేలా ఉండవు. ఒక్కోటి చంక అదే సైడ్ జాయింట్ వైపు కొంచెం కిందకు ఉంటుంది, ఒక్కోటేమో పైకి ఉంటుంది, అలా ఉంటుందండి. దాన్ని బట్టి మనం ఆది బ్లౌజ్ని బట్టే స్టిచ్ చేయాలన్నప్పుడు సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ డాట్స్ వచ్చేసి 2.5 వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఉక్సులు పట్టి జాయింట్ చేసే దగ్గర నుంచి అక్కడ నుంచి నాకు డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది కాబట్టి 1 ఇంచ్ సారీ అండి, ఈ బ్లౌజ్కి 1 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది అనమాట. అందుకని 1 ఇంచ్ అటు ఇటు 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్లో మనం ఈ విధంగా డాట్ని అయితే వేసుకోవాలి. అదిగోండి మిడిల్ వన్ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మిడిల్ వన్కి టక్స్ ఇచ్చాను. ఆ మిడిల్ వన్లో మనం మడత వేసి ఇప్పుడు 2 టక్స్లు అటు ఇటు ఇచ్చాం కదండి, అక్కడ వరకు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసాను కదా, సేమ్ అదే విధంగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేప్పుడు సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్, ఇవి 3 కటింగ్ అయితే చేసేసానండి. నేను క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. నాకు అది బాగా అలవాటు. అందుకని స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తానండి క్రాస్ బెల్ట్. లేదనుకుంటే మనం ఇప్పుడు కూడా కటింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కట్ చేశాను కదా, అది వచ్చేసి నడుం పట్టి జాయింట్ కోసం అయితే నేను కటింగ్ చేసుకుంటాను ఆ చివరన. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ మీకోసం ఈ వీడియోలో వెంటనే కటింగ్ కూడా చేసి చూపిస్తున్నా. నార్మల్గా అయితే క్రాస్ బెల్ట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటా. చూడండి ఆది బ్లౌజ్ మనకి ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకున్నాను.
ఇటు ఉక్సులు పట్టీ వైపు ఎంత పొడవు ఉంది, నడుం పట్టీ వైపు ఎంత పొడవు ఉంది, అలాగే మధ్యలో మనం డాట్ జాయింట్ చేసే దగ్గర ఎంత పొడవు ఉందో చెక్ చేసుకొని సేమ్ అదే విధంగా దాన్ని లైన్ కింద డ్రా చేసుకొని దాని మీద అయితే కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ వైపుకి రావాలని అలా చిన్న టక్స్ వేస్తాను. అది ఖర్చు కోసం అనమాట. అటు ఇటు చివరిన ఒక 1/2 ఇంచ్ మందంతా లైన్ కొట్టుకొని అది ఖర్చు కోసం యూస్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయితే ఇంతేనండి. ఇంత ఫాస్ట్గా చెప్పాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.